హాయ్! హలో అందరికీ. ఈరోజు మనం సొరకాయ అప్పాలు ట్రై చేద్దామండి. ఇవి చాలా బావుంటాయి. దానికోసం మనం ముందుగా సొరకాయని వాష్ చేసి, పీల్ ఆఫ్ చేసి, తురుముకొని ఇలా కనిపిస్తున్న విధంగా తురుముకొని, అందులో కారం, ఓమ, ఉప్పు తగినంత వేసుకోవాలండి. మేమైతే కొంచెం కారం, ఉప్పు ఎక్కువే తింటాము. సో, దానికి తగినంత వేసుకున్నాము. అలాగే మనం ఒక 2 స్పూన్స్ అంత పెసరపప్పు వేసుకోవాలి. ఇది నార్మల్ పెసరపప్పు. దీన్నేం నానబెట్టలేదు. నార్మల్ పెసరపప్పుని వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము ఇదే మిక్చర్‌లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండ్ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాం మేము. ఈ మిక్చర్ అంతా బాగా కలపాలండి. ఈ ఈ మిక్చర్ అంతా బాగా కలిసిన తర్వాత దీంట్లో తగినంత వాటర్ ఆల్రెడీ సొరకాయలో ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా వాటర్‌ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే 2 టీ స్పూన్స్ ఆఫ్ నువ్వుల్ని కూడా యాడ్ చేయాలి టేస్ట్ కోసం అండి. ఈ నువ్వులు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన మిక్చర్‌లో మనం దీంట్లోనే బియ్యపు పిండి కలుపుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఏదైతే తడి తడిగా ఉందో ఆ తడికి తగ్గట్టుగా మనం బియ్యపు పిండి వేసుకొని కలుపుతూ ఉండాలి. ఆహ్, ఇ ఇలా కలుపుతూ ఉండి ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఎక్స్ట్రా అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. టేస్ట్ బాగోదు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే. ఏదైనా కానియండి ఈ పిండితో చేసే అప్పాలు కలపడంలోనే ఉంటదండి. మనం ఎంత బాగా కలిపితే మన అవుట్‌పుట్ అంత బావుంటది. అంటే టేస్ట్ అంత బావుంటది రెసిపీది. సో, ఇది బాగా మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఉండలు లేకుండా నార్మల్‌గా అంతా కలుపుకొని ఒక డవ్‌లాగా చేసుకోవాలి. అంటే ఒక ముద్దలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అంటే కొంచెం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు లాస్ట్‌లో. అంటే ఒక ముద్ద మొత్తం కలిపిన తర్వాత పైన ఆయిల్ పెట్టేసి ఒక 5, 10 మినిట్స్ అలా పక్కకొదిలేసి తర్వాత తీసుకొని ఇదిగో ఇలా అవుతుందండి. దాని తర్వాత ఒక ప్లాస్టిక్ కాగితం తీసుకొని మేమైతే ఒక ప్లేట్ పైన కాగితం తీసుకొని దాని మీద ఇలా అప్పాల షేప్‌లో రౌండ్‌గా ఉల్లెలు చేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నాము. మీ దగ్గర ప్రెస్ ఉంటే గూడా ప్రెస్‌లో గూడా ఇవి చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ హీట్ చేసి ఆ ఆయిల్‌లో ఈ అప్పాలని వేసి 2 సైడ్స్ మంచిగా రోస్ట్ అయ్యేదాకా ఆహ్, ఇవి రోస్ట్ చేసి ఉంచుకోవాలండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం పక్కకు తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఇగో ఇలా రెడ్డిష్ కలర్‌లో 2 సైడ్‌లా వేపుకోవాలి. సో, ఇలా రెడీ అవుతాయి మనకి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది సొరకాయ తినరు గదా! ఏదో ఒక రకంగా మన బాడీకి చాలా హైడ్రేషన్ ఇస్తుంది. సో, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే వెజిటబుల్ కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.